నమస్తే. ప్రస్తుతం మనతో బక్క జడ్సన్ అన్న ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తెలంగాణ వనరుల రక్షిత సమితి అని చెప్పేసి పార్టీ ఆర్గనైజేషన్ కూడా స్థాపించడం జరిగింది. సో మాట్లాడదాం అన్న. చెప్పండి అన్న, ప్రధానంగా టీఆర్ఎస్పీ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంది? ఇప్పుడు మానవ వనరులు, సహజ వనరులు ఈ రెండు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉన్నాయి. అందులో గుట్టలు కానీ సహజ వనరుల గుట్టలు బయలైపోయినాయి, చెరువులు కబ్జా, కుంటలు కబ్జా. ఈరోజు అవి మొత్తం ఏవి కూడా అడవులు మొత్తం కబ్జా ఆ విధంగా జరిగిపోయినాయి. ఈరోజు వచ్చే తరానికి అవి అందుబాటులో ఉండకుండా చేసిండ్రు పోయిన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అంతేకాకుండా మానవ వనరులల్లా ఈరోజు యువత పెద్ద ఎత్తున దాదాపు 30 లక్షల మంది ఉద్యోగులు నిరుద్యోగులు ఉన్నారు. అలా రాజకీయాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. అనేకమైన అనేక నైపుణ్యాలు గల వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక వేదిక ఉండాలని చెప్పేసి ఇందులో దోపిడీ గురవుతున్న వారిని కావచ్చు, వారి తరపు పోరాటం కావచ్చు, లేకుంటే వారి తరపు నిలవడం కావచ్చు, వారిని రక్షించే క్రమం కావచ్చు, ఇవన్నిటిపైన నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు అవి అన్ని కవర్ అవుతాయి. అన్ని అంశాలు కవర్ అవుతాయి. సాంఘికము, సంస్కృతులు అన్ని కల్పితమయ్యే విధంగా ఈరోజు మేము దాన్ని రూపొందించాం. సో మీకు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత అంటే మీరు రిప్లై కూడా ఇచ్చారు. ఆ షోకాస్ నోటీసులు వచ్చినప్పుడు రిప్లై కూడా ఇచ్చారు. అయినా సరే నేను సస్పెండ్ చేసారు కదా. సో దీని ఎలా చూస్తాను అంటే రిప్లై అంటే నేను రిప్లై ఇవ్వలే, అది అడిగినా. అంటే మీరు ఎందుకు అప్లై సస్పెండ్ చేసినో అంశాలు తెలిపితే నేను కూడా మీకు వివరంగా జవాబు చెప్తానన్న. వాళ్ళు సస్పెండ్ చేయాలని డిసైడ్ అయినారు. వాళ్ళు డిసైడ్ అయినారు. వాళ్ళు పెద్ద ఘనకార్యం సాధించారు. వాస్కో డ గామా భారతదేశానికి తోవగాని పెట్టుగా నన్ను సస్పెండ్ చేసి ఒక తోవగాని పెట్టుకున్నారు. చెప్పండి అన్న. ఇంకోటి, మీరు ఇంతమంది ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే ఒకవేళ నేను సస్పెండ్ అయినా సరే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని నా మిత్రులకు కానీ నా శ్రేయోభిలాష అందరికీ ఓటేయండి అని చెప్తాను. సో సస్పెండ్ చేసినాక కూడా ఎందుకు చెప్తారు? ఇంకా బ్రదర్, అది పార్టీది కాదు, అది ఐడియాలజీకి సంబంధించింది. ఈరోజు వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, వివిధ మన అలవాట్లతో ఉన్న భారతదేశము అందరం కలిసి ఒక దగ్గర ఉంటున్నాము. దానికి కావాల్సిందంటే సెక్యులర్ భావాలు ఉన్నది కావాలి. ఈ వర్గం నాకొద్దు, వీడు నాకొద్దు, వాళ్ళు లేకుంటే నేను వాడు నాకు ఉండనే ఉండొద్దు అని అంటే భారతదేశంలో మనం ఉండలేము. కాబట్టి అన్ని కలపాలని ఉండి కోరుకునేది ఇండియా కూటమి. కాబట్టి ఇండియా కూటమికి ఓటేయాలని చెప్పి నేను కోరుకుంటా. యాజ్ ఏ ఐడియాలజికల్ పర్సన్గా అందరు కలిసి ఉండాలనే కోరుకుంటా నేను. దానికోసం ఇండియాకు ఓటేయమంట. ఈ అభ్యర్థులను, ఈ రంగులను, దొంగలను చూసి కాదు. ఈరోజు నా ప్రధాన లక్ష్యము ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. సో ఇంకోటి, గత బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కుటుంబ పాలన ఉండి, అలాగే ఇప్పుడు ఎంపీ టికెట్స్ కూడా చాలా మంది అభ్యర్థులను చూసినాం కుటుంబ పాలన. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే కావచ్చు, ఏదైనా సరే మళ్ళీ కుటుంబాలకు ఇచ్చి. సో దీన్ని ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? అంటే చెప్పి ఇప్పుడు వాళ్ళకు వనరులు చూసుకుంటున్నారు అబ్బా, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు. సినిమా యాక్టర్లు అయితే లేరా? కుటుంబాలలో ఇద్దరు గట్టినే మేము కూడా అనుకుంటారు. మీరు ఏమైనా పేరు చెప్పంటే వాడు భార్య పేరు చెప్తాడు, తమ్ముని పేరు చెప్తాడు, కొడుకు పేరు చెప్తాడు. ఆ సంస్కృతిని దాన్ని మనం మార్చలేము. అది మార్చలేము. పేరుకు ప్రజాస్వామ్య దేశము, కానీ నడిచేదంతా నిరర్థత్వమే. సో ఇది కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవ్వబోదా అంటే ఫ్యూచర్ ఎలక్షన్? అన్ని పార్టీలు అట్నే ఉన్నాయి కదా. ఏ పార్టీ చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు అన్ని పార్టీలు అదే విధంగా కొనసాగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ, ఇది ప్రజల కోసం చేస్తుంది, ప్రజల పాలన అని చెప్పేసి అంటుంది కదా. ప్రజాపాలన ముఖ్యమంత్రి అందుబాటులో ఉంది. ప్రజా దర్బారు పెట్టిన మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చింది, 2వ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిండ్రు, 3వ రోజుకి సెపరాజీలు వస్తుండ్రు. ఇప్పుడు ఎవరున్నారు? ప్రజాపాలన ప్రజాభవన్కి పోతే ఎవరన్నా కలుస్తుండ్రా? మామూలు మ్యాన్ ఇదో రాజశేఖర రెడ్డి గారు రోజు 2000 మంది వస్తే 2000 మందిని కలిసి. ఇప్పుడు ఎవరు కలుస్తలేరు. సో ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు గతంలో చూసుకుంటున్నారు అంటే ధర్నీ పోర్టల్ తీసేస్తామని చెప్పేసి, కానీ దానికి సంబంధించి ఏది కూడా లేదు. అంటే అప్పుడప్పుడు మధ్యలో చిన్న టాపిక్ వస్తుంది న్యూస్లో, కానీ సో ధర్నీ పోర్టల్ తీసేసే యోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. మనం అది తీసేయి, ఆ నవీన్ మిత్తల్ అంటే ఉండే వాళ్ళకి ఇది కరగది, అది తీసేయమని అన్నందుకనే సస్పెండ్ చేశారు. మెయిన్ అంటే రైతులకి ధర్నీ పోర్టల్ చాలా పెద్ద సమస్య. సో అది ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఏమైనా ఆలోచన చేస్తుందా? మేము అవి మాకు ఇంపార్టెంట్ కాదు కదా. మేము నీకు బస్ ఫ్రీ ఇస్తా అన్నాం, కరెంటు ఫ్రీ ఇస్తా అన్నాం, మీరు అవే అడుక్కోవాలి, చుట్టే తిరగాలి. ఈ రైతు బంధు, గీతు బంధులు ఇవన్నీ మమ్మల్ని అడగద్దు, దాన్ని అడగద్దు అనే విధంగా ఉండదని కదా. దాన్నే కదా మేము ప్రశ్నించింది. కానీ ధర్నీ ధర్నీ తీసేసామని చెప్పినందుకే కదా ప్రజలు ఓటర్ వేసింది. అదే వాళ్ళే చెప్పాలి. నేను కాంగ్రెస్ పార్టీ కాదు రేవంత్ రెడ్డిని అడుగుంది.